నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో అంటే గత ప్రభుత్వం 2021న మరి పిఆర్సి అవుట్సోర్సింగ్ మొత్తం ఉద్యోగ రంగానికి ఇచ్చినటువంటి పిఆర్సి ప్రకారం 30% జీవో నెంబర్ 60 ప్రకారం వాటర్ సప్లైలో ఉన్నటువంటి అన్ని సెక్షన్ల కార్మికులకి వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్, అదేవిధంగా గార్డెన్, శానిటేషన్లో పనిచేసే జవాన్లకు వీళ్ళందరికీ మినిమం బేసిక్ వేతనము 19,500 ఇవ్వాలని చెప్పేసి ఆ జీవో చెప్తున్న పరిస్థితి. కానీ గత 1 ఇయర్ నుంచి మేము ఆందోళన చేస్తూ ఉంటే రేపు మాపు అని చెప్పేసి మున్సిపల్ అధికారులు అమలు చేయట్లేదు. ఎందుకంటే ఈ సందర్భంగా 2 ఎలక్షన్లు రావడము, దీంతో కాలయాపన చేసినటువంటి మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు ఇప్పుడు మేము కలెక్టర్కి అదేవిధంగా కమిషనర్ గారిని, మేయర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మన 14 తారీఖు నాడు మన లేబర్ ఆఫీసర్ని ఇచ్చాం, మళ్ళీ ఈరోజు ఇచ్చాం. వారం రోజుల దాకా ఈ సమస్య పరిష్కారం చేయకపోతే మేము మరి కలెక్టర్ మన సమ్మె నోటీస్ ఇస్తామని చెప్పేసి ఆ సమ్మె ద్వారా జరిగేటువంటి పరిణామాలకి మరి మున్సిపల్ అధికారులు, పాలన యంత్రాంగమే బాధ్యత వహించాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం.